నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఎల్గా సుపరిచితమైన ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థను 1967లో ఏఎస్ రావు గారు నెలకొల్పిన ఈ సంస్థ 5 దశాబ్దాలుగా సేవలు అందిస్తోంది. రక్షణ, అంతరిక్ష, అణుశక్తి రంగాల్లో ఈసీఎల్ కీలక పాత్ర పోషిస్తోంది. అణు పరిజ్ఞానానికి సంబంధించి ప్రయోగాల్లోనూ ఈసీఎల్కు చెందిన పరికరాలు వాడుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక సంస్థకు ప్రస్తుతం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు పి సుధాకర్ గారు. 1979లో ఈసీఎల్లో చేరిన సుధాకర్ వివిధ శాఖలలో వివిధ హోదాలలో పనిచేశారు. వరంగల్లో ఇంజనీరింగ్ చదివిన ఆయన ఢిల్లీలో ఎంటెక్ పూర్తి చేశారు. ఆకాష్, బ్రహ్మాస్ క్షిపణులకు సంబంధించిన ప్రోగ్రాంల తయారీలో సుధాకర్ గారి ప్రతిభ ఉంది. అవి విజయవంతం కావడం వెనుక ఆయన కృషి ఉంది. డిఆర్డీఓ, బార్క్, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సంస్థల తరపున పలు పరిశోధన ప్రాజెక్టులను ఆయన విజయవంతంగా నిర్వహించారు. 3 దశాబ్దాలుగా డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్ తదితర విభాగాల్లో పనిచేశారు. దేశంలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్వహణలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన గత ఏప్రిల్లో టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ సుధాకర్ 2 ఇన్నోవేషన్కు గాను ప్రతిష్టాత్మకమైన గోల్డ్ ట్రోఫీ ఆఫ్ స్కోప్ మెటోరియస్ అవార్డ్ ఫర్ అండ్ అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. సుధాకర్ నాయకత్వంలో 2012-13, 2013-14లో ఐఎన్ఎస్ పారిశ్రామిక ఎక్సలెన్స్ అవార్డు మరియు ప్రతిష్టాత్మక స్కోప్ R&D టెక్నాలజీ అవార్డు ఇన్నోవేషన్ గోల్డ్ ట్రోఫీ ఈసీఎల్కి వచ్చింది. 2013-14 సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సుధాకర్కు ఎలక్ట్రానిక్స్ మ్యాన్గా బిరుదు ప్రదానం చేసింది. వృత్తి, దక్షతకు గుర్తింపుగా గవర్నర్ల బోర్డ్ మరియు టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వరంగల్ నుంచి సుధాకర్ గారుకు 2014లో జీవిత సాఫల్యత పురస్కారంతో పాటు ఆటోమేషన్ ఇంటర్నేషనల్ సొసైటీ గౌరవం కూడా దక్కింది. మరి వారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ భవిష్యత్తులో ఎలా ఉపయోగపడతాయని వీరు ముందుగానే గుర్తించారు. అన్ని కూడా వారి మాటలను విద్దాం. రండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. రీసెర్చ్ ఎంబ్లమ్ అంటే ఒక ఈసీఎల్. సో ఫస్ట్ ఈసీఎల్ ఖ్యాతి గురించి. 49 సంవత్సరాలుగా ఈసీఐఎల్ అనేక ఆవిష్కరణలు చేసి దేశానికి కావాల్సినటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి పరికరాలని తయారు చేసి సమాజం యొక్క అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తుంది. ఓకే. ఈ సంస్థ 1967వ సంవత్సరంలో ఏప్రిల్ 11వ తేదీన స్థాపించబడింది. ఈ సంస్థ యొక్క మొట్టమొదటి అధ్యక్షులుగా డాక్టర్ ఏఎస్ రావు గారు ఉండేవారు అన్నమాట. భారతదేశం స్వతంత్రం సంపాదించుకున్న తర్వాత భారతదేశం యొక్క పురోభివృద్ధికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి అప్పటి భారతదేశ ప్రభుత్వం ప్రగాఢంగా విశ్వసించింది. ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో అణుశక్తి అనేటువంటిది ఒక కీలక భూమికను నిర్వహిస్తుంది అనేటువంటిది అప్పట్లో బాగా విశ్వసించారు. దానికోసం అని చెప్పేసి డాక్టర్ హోమీ జే భాభా గారి నాయకత్వంలో అణుశక్తి విభాగాన్ని స్థాపించారు. ఓకే. దేశంలో ఎలక్ట్రానిక్స్ డెవలప్ చేయాలి అంటే కనుక ఎలా ముందుకు పోవాలి అనే దాని మీద ఒక బ్లూ ప్రింట్ని వాళ్ళు సబ్మిట్ చేశారు. దానిలో భాగంగానే 1967 ఏప్రిల్ 11వ తేదీన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థను స్థాపించారన్నమాట. అప్పట్లో ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి అంటే కనుక భారతదేశపు అణుశక్తి రంగానికి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయటం అనేటువంటిది. దీనికి కావాల్సినటువంటి బేసిక్ రీసెర్చ్ భాభా అణు కేంద్రంలో జరుగుతూ ఉండేదన్నమాట. అక్కడ జరిగినటువంటి ఈ పరిశోధన ఫలితాలని హైదరాబాద్లో ఉన్నటువంటి ఈసీఐఎల్ తీసుకుని వచ్చి వాటిని ఒక ప్రోడక్ట్గా చేసి ప్రోగ్రామ్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని సప్లై చేయటం అనేటువంటిది. ఆ రకంగా దేశానికి అవసరమైనటువంటి ప్రతి ఎలక్ట్రానిక్ని పరికరాన్ని మనం ఎందుకు తయారు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో అన్ని రంగాల్లోకి కూడా ఈసీఐఎల్ అడుగుపెట్టింది. కాంపోనెంట్స్ అనివ్వండి, బేసిక్ కాంపోనెంట్స్ లైక్ ఎలక్ట్రానిక్స్లో అనేవారు రెసిస్టర్లు, కెపాసిటర్లు, ట్రాన్సిస్టర్లు, డయోడ్లు. అప్పట్లో ఇవి కూడా ఉండేవి కాదనమాట. ఆ కాంపోనెంట్స్ని కూడా తయారు చేద్దాము అనుకున్నాం. అలాగే తర్వాత మనకి కావాల్సినటువంటి బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి కావు, పరికరాలు ఉండేవి కావు. కాబట్టి పరికరాలను కూడా మెజరింగ్ అండ్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో
వాటిని కూడా తయారు చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో వాటిల్లో కూడా ప్రవేశించింది అనమాట. ఓకే. ఆ తర్వాత మనకి కమ్యూనికేషన్ రంగంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి స్వదేశీ పరిజ్ఞానంతో కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ యాంటెన్నా సిస్టమ్స్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి మిగతా వేరియస్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కూడా మనం తయారు చేయాలి అనేటువంటిది వచ్చింది. ఇవన్నీ జరుగుతూ ఉండగానే కంప్యూటర్స్ అభివృద్ధి కూడా బాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రపంచంలో. సో మనం కూడా కంప్యూటర్లోకి ఎందుకు ఎంటర్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో, స్వదేశీ పరిజ్ఞానంతో మనం కంప్యూటర్స్ ఎందుకు తయారు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో కంప్యూటర్స్లో కూడా ఎంటర్ అయ్యారు. ఓకే. నిజానికి భారతదేశంలో తయారైనటువంటి మొట్టమొదటి డిజిటల్ కంప్యూటర్ని ఈసీఎల్ వారే తయారు చేశారు. ఇప్పుడు ముఖ్యంగా రక్షణ విభాగానికి కావాల్సినటువంటిది కానివ్వండి, లేకపోతే అణుశక్తి విభాగానికి కావాల్సినవండి, లేకపోతే రోదసీ విభాగానికి కావాల్సినటువంటిది కానీ, భద్రతా విభాగానికి కావాల్సిన ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి సెక్టర్స్లో వచ్చేటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే కావాల్సి వస్తుందో వాటిని తయారు చేస్తూ ఇప్పుడు ముందుకు పోతున్నాం. మరి ఇప్పుడు మాట్లాడితే మనకి మొదటగా ఈసీఎల్ అనగానే డాక్టర్ ఏ స్ట్రో గారు గుర్తొస్తారు. మరి అప్పటి ఏ స్ట్రో గారి దగ్గర నుంచి ఇప్పుడు సుధాకర్ గారి వరకు ఈసీఎల్ అనగానే మనకి పిలుస్తున్నటువంటి పలుకు. సో దీనిపై మీ స్పందన? ఈసీఎల్ని స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులుగా డాక్టర్ ఏఎస్ రావు గారు మొట్టమొదట్లో ఎంతో కృషి చేశారు. దాదాపు దశాబ్దం పాటు ఆయన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ ఈ సంస్థకి కావాల్సినటువంటి దిశానిర్దేశం ఆయన చేశారు. స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్ అనేటువంటి బేసిక్ ప్రిన్సిపల్ తోటి ఈసీఎల్ని 10 సంవత్సరాల పాటు ముందుకు తీసుకుని వెళ్ళారు. అనేకమైనటువంటి విశిష్టమైనటువంటి ఉత్పత్తుల్ని తయారు చేయడంలో ఆయన సఫలీకృతులయ్యారు. దేశంలోనే అప్పట్లో ఒక అగ్రగామి సంస్థగా ఆయన దాన్ని తీసుకుని వచ్చారు. ఆయన దగ్గర నుండి ఈరోజు వచ్చేంత వరకు కూడా ఇప్పుడు ఈ 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సమయంలో నేను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఈ సంస్థకి ఉండటం అనేటువంటిది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అది నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. సో మరి దేశ అభివృద్ధి కోసం ఆరాటపడుతున్న ఈసీఎల్లో ప్రస్తుతం ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు సార్? అంటే లోపల వాళ్ళ వర్క్ థీమ్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఈ రోజుకి ఈసీఎల్లో దాదాపుగా 2500 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. అందులో చాలా ఎక్కువ మంది ఇంజనీర్స్. దేశంలోని అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి కాలేజెస్ నుండి ఒక మంచి ప్రాసెస్ ద్వారా మేము వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. వారందరూ కూడా లోపల డెడికేటెడ్గా పనిచేస్తారు. కొత్తగా వచ్చినటువంటి ఇంజనీర్స్కి మేము మా సిస్టంలోకి తీసుకొని రావడానికి మేము జనరల్గా ఈసీఎల్ ఎలాంటి ప్రాజెక్టులు చేస్తుంది, దానికి ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి, ఏ రకంగా పనిచేయాలి, కృషి చేయాలి ఈ ప్రాజెక్టులు ముందుకు తీసుకొని పోవడానికి, ప్లస్ కాలేజీలో చదువుకున్నటువంటిది సరిపోదు కాబట్టి వాళ్ళకి ఈ ప్రాజెక్టులు టేకప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి టెక్నికల్ పరిజ్ఞానాన్ని కూడా మేము ఇస్తూ దాదాపుగా 1 సంవత్సరం పాటు వాళ్ళని తయారు చేస్తాం, ట్రైనింగ్ చేస్తాం. ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళని ప్రాజెక్ట్స్లో ప్రవేశపెడతాం. ఓకే. ఇంతేకాకుండా మాకేముందంటే కనుక అనేకమైనటువంటి నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని, వివిధ రంగాల్లో ఉండేటువంటి నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని మేము తీసుకుంటాం అన్నమాట. వారు ఈ కొత్తగా చేరినటువంటి ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేసి ఒక రకమైనటువంటి మెంటరింగ్ చేసి ఈ ప్రాజెక్టుల్లోకి మేము తీసుకొస్తాం. స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్లో దేశాన్ని మరింత బలోపేతం చేయడానికి, స్ట్రాంగ్గా చేయడానికి ఎటువంటి ప్రయోగాలు చేస్తున్నారు ఈసీఎల్? ఇప్పుడు ముఖ్యంగా మేము అణుశక్తి విభాగానికి కానివ్వండి, లేకపోతే రక్షణ విభాగానికి కానివ్వండి, లేకపోతే ఈ స్పేస్ రోదసీ విభాగానికి, తర్వాత భద్రతా విభాగం అంటారు, అది సెక్యూరిటీ విభాగం అంటారు. ఈ 4 సెక్టర్స్లో కూడా మేము ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అన్నమాట. అణుశక్తి విభాగానికి మొట్టమొదటి నుంచి కూడా మేము అనేక రకాలైనటువంటి కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్స్ని తయారు చేస్తున్నాం. ఇప్పుడు మన యొక్క అణుశక్తి ప్రోగ్రామ్ ఎలా ఉంది అంటే అది ఒక మెచ్యూర్ ప్రోగ్రామ్ కిందకి వచ్చిందనమాట. ఈ మొత్తం ప్రోగ్రామ్కి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో కేవలం పవర్ తయారు చేసేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్సే కాకుండా మొత్తం న్యూక్లియర్ ప్రోగ్రామ్కి కావాల్సినటువంటిది
ఏవైతే ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ సిస్టమ్స్ కావాల్సి వస్తాయో వాటన్నిటినీ కూడా మేము తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. కొత్త కొత్త రియాక్టర్లు వస్తున్నాయి, కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి దీనిలో. వీటన్నిటికీ కావాల్సినటువంటి సిస్టమ్స్ని మేము తయారు చేసుకుంటున్నాం. అలాగే రక్షణ విభాగానికి వచ్చేటప్పటికి ఇంకా దేశంలో చాలా ఎక్విప్మెంట్ని మనము స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట. వాటిల్లో కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని మేము గుర్తించి వాటిని ఎలాగ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయాలి అనేటువంటి దాని మీద ఒక ప్రణాళికని రూపొందించుకున్నాం. అలాగే ఈ రోదసీ విభాగానికి వచ్చేటప్పటికి మీకు తెలుస్తూనే ఉంది, భారత అంతరిక్ష సంస్థ అనేక విజయాలని ఈరోజు సాధిస్తోంది. దానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి సిస్టమ్స్ని మేము ఇస్తున్నాం అన్నమాట. వాళ్ళ యొక్క ప్రోగ్రామ్కి సరిపోయేటట్టుగా ఎలాంటి సిస్టమ్స్ని మేము కొత్తగా అభివృద్ధి చేయాలి, వాటిని ఎలాగా ప్రవేశపెట్టాలి అనేటువంటి దాని మీద ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అలాగే భద్రతా రంగానికి వచ్చేటప్పటికి ఈరోజు సెక్యూరిటీ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ సెక్యూరిటీ రంగంలో అనేక రకాలైనటువంటి కొత్త కొత్త ఎక్విప్మెంట్ని, కొత్త కొత్త సిస్టమ్స్ని మనము ప్రవేశపెట్టవలసినటువంటి అవసరం ఎంతగానో ఉందన్నమాట. ఇదివరలో మేము భారతదేశ పార్లమెంటుకు కావాల్సినటువంటి ఇంటగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ తయారు చేశాం. అలాగే కామన్వెల్త్ గేమ్స్ కావాల్సింది అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి కావాల్సినటువంటి వచ్చినప్పుడు దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ సిస్టమ్స్ తయారు చేశాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు విన్నాం. దాని గురించి సార్, ఒక కార్పొరేట్ సామాజిక సంబంధమైనటువంటి సేవ చేయాలి అనేటువంటి ఒక సదుద్దేశం మాకు ఉందన్నమాట. సో దాని ప్రకారం మేము ఏం చేస్తున్నాము అంటే కనుక, మనకి దగ్గరలో ఉండేటువంటి వాటిల్లో మొట్టమొదటిలో తీసుకున్నప్పుడు దగ్గరలో ఉండేటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పూర్తిగా సరైనటువంటి సదుపాయాలు లేనటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము దత్తత తీసుకున్నాం అన్నమాట. వీటన్నిటికీ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మంచి డ్రింకింగ్ వాటరు, రెస్ట్ రూమ్స్, తర్వాత కూర్చోడానికి బెంచీలు, తర్వాత ఇది కాకుండా ఏం చేసామంటే ఈ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కంప్యూటర్స్ నేర్చుకోవడానికి పెద్దగా అవకాశం లేదన్నమాట. మేమేం చేసాం, మేము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముందున్నాం కాబట్టి మా అంతటికి మేమే అక్కడ ఈ కంప్యూటర్స్ని ఇచ్చి పిల్లలకి మేమే ఒక ఇన్స్ట్రక్టర్ని పెట్టి, మా ఉద్యోగిని పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ చేసుకుని ఆ పిల్లల్ని కూడా 10వ తరగతి వచ్చేటప్పటికల్లా కూడా కంప్యూటర్ పరిజ్ఞానంతో కొంత ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలను చేపట్టాం అన్నమాట. ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల్లో మేము దాదాపుగా 34 స్కూల్స్లో మా కార్యక్రమాలను చేపట్టాము. ఒక సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, లాస్ట్ ఇయర్ మేము సదుపాయాలు కల్పిస్తున్నటువంటి స్కూళ్ళల్లో 4 స్కూళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ స్కూల్స్గా ఎన్నికయ్యాయి. అది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అంతేకాకుండా అందులో పనిచేసేటువంటి కొంతమంది పిల్లలు వాళ్ళు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకొని వాళ్ళంతటికి వాళ్ళు స్వయం శక్తితోటి వాళ్ళ ఉపాధిని కూడా తీసుకోగలిగేటువంటి స్థితికి వాళ్ళని మేము తీసుకురాగలిగాం. అది కూడా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. 1967 నుంచి 1977, అలాగే 1997 నుంచి 2007 ఈ మధ్య కాలంలో నిజంగానే ఈసీఎల్ ఒక బంగారు శకం అని మాట్లాడుకోవచ్చు ఆ టైంలో. సో దాని గురించి, అంటే ఆ టైంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి చాలామందికి తెలియదు. ఈవెన్ ఆ కాలంలో బేసిక్ క్యాలిక్యులేటర్ ఏదైతే ఉందో ఆ క్యాలిక్యులేటర్కి స్వదేశీ పరిజ్ఞానం లేదు. ఈసీఎల్ అనేటువంటిది బేసిక్ డెస్క్ క్యాలిక్యులేటర్ అనేటువంటిది మొట్టమొదటిసారిగా తయారు చేసి ప్రవేశపెట్టింది. ఓకే. అలాగే ఒక వోల్టేజ్ మెజర్ చేయడానికి కావాల్సినటువంటి ఒక మీటర్ని కూడా ఈసీఎల్ తయారు చేసింది. ఒక ఎలక్ట్రానిక్ మీటర్ని కూడా అది తయారు చేసింది. ఓకే. అలాగే అప్పట్లో ఫ్యాక్స్ మెషిన్ కావాల్సి వచ్చింది. ఫ్యాక్స్ మెషిన్ అనేటువంటి కాన్సెప్ట్ని దాన్ని కూడా ఈసీఎల్ తయారు చేసింది. అనేక రకమైనటువంటి మెడికల్ బేసిక్ ఈసీజీ తీసుకునేటువంటి మెషిన్ లేదు, ఎక్స్రే మెషిన్ లేదు. వీటన్నిటిని, ఈ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటినీ కూడా ఈసీఎల్ తయారు చేసింది. అప్పట్లో ఇవి లేవు కాబట్టి అన్నీ తయారు చేశాము. అందుకని లేనటువంటి ప్రతి ఇన్స్ట్రుమెంట్ని మేము తయారు చేశాం కాబట్టి అన్ని ప్రోడక్ట్స్ కూడా ఈసీఎల్ ప్రోడక్ట్స్గానే వచ్చాయి. ఈసీఎల్ విజయంగా ఆ ప్రయోగాలని కూడా విజయంగా దూసుకు వెళ్ళినటువంటి ఆ ప్రయోగాల గురించి, అలాగే నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల గురించి చెప్తారా? ముఖ్యంగా
అణుశక్తి విభాగంలోనికి వచ్చేటట్లయితే కనుక ఈరోజు దేశంలో పనిచేస్తున్నటువంటి అన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లోనూ కూడా ఈసీఐఎల్ సిస్టమ్స్ ఉన్నాయి. మొట్టమొదట్లో 220 మెగావాట్స్ 220 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, తర్వాత 540 మెగావాట్లు, ఇప్పుడు 700 మెగావాట్లు సామర్థ్యం ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఈరోజు సేఫ్గా పనిచేస్తూ ఎప్పటికప్పుడు అనేక అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతోటి మనకి ఎలక్ట్రిసిటీని ఇస్తున్నాయి అంటే దానికి తప్పనిసరిగా ఒక మూల కారణం ఈసీఎల్ ఇచ్చినటువంటి కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్స్. మనకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఎన్ఎఫ్సి వాళ్ళు ఇంధనాన్ని తయారు చేస్తారు. ఇంధనాన్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి ప్రక్రియలో ఉపయోగపడేటువంటి ఎక్విప్మెంట్ని కూడా మేమే ఇస్తున్నాం. అలాగే ఇంధనాన్ని తీసుకొని రావడంలో, బేసిక్గా యురేనియంని ఎక్స్ట్రాక్ట్ చేయడంలో కొన్ని కంపెనీలు ఉన్నాయన్నమాట. వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని కూడా ఈసీఎల్ఏ తయారు చేస్తుంది. ఇలాగ పూర్తిగా స్వశక్తితోటి ఈరోజు మన అణు విభాగం ఉంది అంటే దానిలో ఈసీఎల్ యొక్క క్రియాశీలక పాత్ర కూడా చాలా ఉంది అని చెప్పేసి మాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. అలాగే ఇక రక్షణ రంగంలోకి వచ్చిందనుకుంటే ముఖ్యంగా ఎక్కువగా మనకి వినిపించిస్తున్నటువంటిది మిసైల్కి సంబంధించిన క్షిపణి కార్యక్రమాలు. మనకు ఉన్నటువంటి క్షిపణిలో బ్రహ్మోస్ అనేటువంటిది అత్యున్నతమైనటువంటి క్షిపణి. దానికి కావలసినటువంటి కీలకమైనటువంటి కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంట్, కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ని ఈసీఎల్ తయారు చేస్తుంది. అది పూర్తిగా ఇండిజినస్ తోటి తయారు చేస్తుంది. మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వారి సహకారంతో, వాళ్ళతోటి కూర్చొని వారి సహాయ సహకారాలతోటి దానికి కావాల్సినటువంటి సిస్టమ్స్ అన్నిటిని డెవలప్ చేశాము. ఈరోజు బ్రహ్మోస్ సక్సెస్ఫుల్గా మనం పరీక్షిస్తున్నాము అంటే దానికి ఈసీఎల్ తయారు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఎంతగానో దోహదం చేస్తున్నాయి. ఓకే. అలాగే మరో క్షిపణి ఆకాష్ అనేటువంటిది అన్నది, అది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో మన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు దాన్ని రూపొందించారు. దీనికి కావాల్సినటువంటి కీలకమైనటువంటి ఎలక్ట్రానిక్స్, అగైన్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటారు, దాని గైడెన్స్కి కావాల్సినటువంటి సిస్టమ్స్, వాటిని ఈసీఎల్ తయారు చేస్తుంది. ఇలాగా క్షిపణి విభాగంలో ఈసీఎల్ భూమిక చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మనకి భారతదేశపు సైన్యం దగ్గర అనేకమైనటువంటి శతఘ్నులు ఉంటాయన్నమాట. ఆ శతఘ్నుల్లోంచి మందుగుండ్లు పేల్చినప్పుడు ఆ మందుగుండు ఎప్పుడు పేలాలి అనేటువంటిది డిసైడ్ చేసేటువంటిది ఒక కీలకమైనటువంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉంటుంది. దాన్ని ఎలక్ట్రానిక్ ఫ్యూజ్ అంటారు అనమాట. అది భారతదేశంలో ప్రస్తుతానికి తయారు చేసేటువంటి ఏకైక సంస్థ ఈసీఐఎల్. ఇప్పటి వరకు దాదాపుగా 9 లక్షల ఈ ఎలక్ట్రానిక్ ఫ్యూజెస్ని మేము తయారు చేశాం. వీటిల్లో ఏ ఒక్కటి కూడా ఫెయిల్యూర్ కాలేదు. అలాంటి ప్రమాణాలతోటి మేము దాన్ని ఇప్పటికి తీసుకుని వస్తాం. రాబోయే కాలంలో మేము ఒక ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ అంటాం అన్నమాట. ఒక 1 మిలియన్ ఎలక్ట్రానిక్ ఫ్యూజెస్ తయారు చేసినటువంటి ఘనత ఈసీఎల్కి దక్కుతుంది. 1 మిలియన్ ఎలక్ట్రానిక్ ఫ్యూజెస్ ఆల్రెడీ మేము, అంటే 10 లక్షలకు సంబంధించి ఆల్రెడీ 9 లక్షలు పైగా ఆల్రెడీ తయారు చేశాము. రాబోయేటువంటి 2-3 నెలల్లో ఆ రికార్డుని కూడా మేము సొంతం చేసుకోగలుగుతున్నాం. అండ్ వీటన్నిటితో పాటు ఇన్ని విజయాలు సాధిస్తూ వెళ్తున్నటువంటి ఈసీఎల్కి మరో ఘనత గురించి మాట్లాడుకోవాలంటే డిజిటల్ రేడియోలైజేషన్ వ్యవస్థ. గ్రామాల్లో వైద్య సేవలు అందించడానికి ఇది ఎంతో ముఖ్యమైనది. సో దీనిలో ఈసీఎల్ పాత్ర మొట్టమొదటిసారిగా అసలు దేశంలోనే ఈ ఎక్స్రే మషీన్స్ అవి అనేటువంటిది మొట్టమొదటిసారిగా మేమే తయారు చేసామన్నమాట స్వదేశీ పరిజ్ఞానంతో. ఇప్పుడు ఉండేటువంటి ఇదివరలో తయారు చేసేటువంటి ఎక్స్రే మషీన్స్ ఏంటంటే అవి కన్వెన్షనల్గా ఉంటాయన్నమాట. అలా కాకుండా వీటన్నిటినీ కూడా మనము ఒక డిజిటల్ పరిజ్ఞానంతో ఎందుకు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో డిజిటల్ ఎక్స్రే యుగంలోకి మేము కూడా అడుగుపెట్టాం అన్నమాట. ఈ డిజిటల్ ఎక్స్రే కేవలం అది తయారు చేసినంత మాత్రాన అది ఉపయోగం లేదు. దాన్ని డిప్లాయ్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. దానికోసం ఏం చేసామంటే పర్టికులర్గా గ్రామాల్లోకి వెళ్ళి మీరు దానికి ఎవరినైనా ఎక్స్రే తీసుకోవాలి అన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఏదైనా దానిలో లోపం ఉంది అనేటువంటిది చెప్పాలి అంటే కనుక డాక్టర్ గ్రామంలో ఉండకపోవచ్చు. ఆ డాక్టర్ మోస్ట్లీ మనకి సిటీలోనో టౌన్లోనో ఎక్కడో ఉంటారన్నమాట. అందుకని ఏం చేసామంటే ఒక మెడికల్ వ్యాన్ లాంటిది మేము అది రూపొందించామన్నమాట.
ఓకే. అందులో ఏం చేశాము, ఈ ఎక్స్రేను మరికొన్ని టెస్టులు చేసి వాటన్నిటినీ కూడా డిజిటైజ్ చేసేసాం అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ అంతా దాన్ని ఆ వ్యాన్ మీద ఒక యాంటెన్నా సిస్టమ్ ఉంటుందన్నమాట. ఓకే. దాని ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా డిజిటల్గా ఇక్కడ ఉండేటువంటి డాక్టర్కి మనం చేస్తామన్నమాట. ఇలాంటి పరిజ్ఞానాన్ని మేము రూపొందించాము, దాన్ని ముందుకు తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక తెలంగాణ ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్టేట్ గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో ఐటీ సెక్టర్ అనేది చాలా శరవేగంగా దూసుకువెళ్తున్న తరుణం ప్రస్తుతం. మరి ఎలక్ట్రానిక్స్కి అటు ఐటీకి ఈసీఎల్ అనేది ఎలా లింకప్ అయి ఉంది సార్? ఐటీ ఎలక్ట్రానిక్స్ రెండిటికీ కూడా అవినాభావ సంబంధం ఉన్నది. ఇప్పుడు మేము చేసేటువంటి ప్రతి పరికరంలోనూ ప్రతి సిస్టంలోనూ ఎంతో కొంత ఐటీ ఉంటుంది. ఎస్. కేవలం అది పూర్తిగా ఎలక్ట్రానిక్స్ కాదు. ఎందుకు అంటే ఇవాళ కాలంలో ప్రాసెసింగ్ పవర్ అనేటువంటిది చాలా కామన్ అయిపోయిందనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఒక కంప్యూటర్ లాంటిది మినీ కంప్యూటరు, ఒక చిప్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని దానిలో పెట్టేసేస్తున్నాం. ఒక కంప్యూటర్ చిప్ని అందులో పెట్టినప్పుడు తప్పనిసరిగా దానికి కావాల్సినటువంటి ప్రోగ్రాము, దానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ని అది రాయాల్సి వస్తుంది. ఆ రకంగా మేము చేసేటువంటి ప్రతి ఎక్విప్మెంట్లోనూ కూడా అది సాఫ్ట్వేర్ అనేటువంటిది ఎంబెడెడ్ అయి ఉంటుందన్నమాట. ఐటీ ఎలక్ట్రానిక్స్ ఇవి రెండూ కూడా ఇన్సెపరబుల్ అనమాట. అవి రెండూ వస్తున్నాయి. మాలాంటి సంస్థలో ఏమవుతుందంటే మేము సిస్టమ్స్ని ఎక్విప్మెంట్ని ఇది డెవలప్ చేస్తాం కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి చెందుతోంది, ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి చెందుతోంది. దానికి మేము కూడా దోహదం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అది అంతేకాకుండా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి మాకు ఏదైనా మేము కొన్ని విషయాలను డెవలప్ చేయటంలోనూ వాటికి సంబంధించినటువంటి వాటిని తెలియటంలోనూ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఓకే. యాక్చువల్లీ ముందు కూడా చాలా ఫ్యూచర్ డెవలప్మెంట్స్తో కూడా ముందుకు వెళ్తోందని విన్నాం. అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరంగా కావచ్చు, కమ్యూనికేషన్ పరంగా కావచ్చు, ఈ రెండు రంగాల్లో కూడా ఈసీఎల్ తరం ముద్ర వేసేందుకు ముందు ఎటువంటి డెవలప్మెంట్స్తో వెళ్ళబోతోంది? అనేక రకమైనటువంటి క్లిష్టతరమైనటువంటి పరికరాల్ని ఈసీఎల్ తయారు చేయడానికి ప్రణాళిక రూపొందించింది. ఓ ఉదాహరణ మేము చెప్దాం అనుకుంటున్నాను. మనకి రక్షణ రంగానికి కావాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరికరం ఎయిర్బోర్న్ రాడార్ అంటారు. దీనికి మామూలుగా రాడార్లన్నీ కూడా గ్రౌండ్ మీద ఉంటాయి. అలా కాకుండా ఒక క్షిపణి మీద కూడా ఒక రాడార్ని పెట్టి దాని ద్వారా క్షిపణి యొక్క శక్తిని పెంచడానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి అతి క్లిష్టమైనటువంటి పరికరాలను మనం తయారు చేస్తున్నాం ఇప్పుడు ఈసీఎల్లో. ఇలాంటి అనేక రకమైనటువంటి కాంప్లెక్స్ హై ఎండ్ టెక్నాలజీస్ని ఈసీఎల్ తయారు చేస్తాం. డెఫినెట్గా ఈ ఎక్విప్మెంట్ని తయారు చేసినప్పుడు కేవలం ఆ ఘనత ఈసీఎల్కే కాదు, అది హైదరాబాద్కి, దేశానికి, రాష్ట్రానికి కూడా అనేక రకాలుగా అది ఖ్యాతిని తీసుకొస్తుంది. సో మేము చేసేటువంటి ప్రతిదీ కూడా దేశాన్ని అత్యున్నత స్థానంలో ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆ రకంగా మన నగరం కానివ్వండి, మన రాష్ట్రం కానివ్వండి, తప్పనిసరిగా దాని యొక్క ఖ్యాతి వాటి మీద కూడా ఉంటుంది అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. 49 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ ప్రయోగాలు అన్నిటి టెక్నాలజీ పరంగా ఏ విధంగా ఎలక్ట్రానిక్స్ ఉపయోగపడింది ప్రతి ఒక్కటి మాట్లాడుకుంటూ వచ్చాం. అంటే 50 ఏళ్ల క్రితమే ఎలక్ట్రానిక్స్ అనేది ముందు చాలా అవసరమని అప్పటి శాస్త్రవేత్తలు ఎలా కనుగొన్నారు? అది వాళ్ళ యొక్క ముందు చూపు. ముఖ్యంగా నేను దీనికి చెప్పుకోగలిగేటువంటిది ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాను నేను. డాక్టర్ హోమీ జే భాభా గారు. ఆయన అప్పట్లో అన్నారనమాట, ఒకటి అణుశక్తి అనేటువంటిది దేశానికి తప్పనిసరిగా అవసరం ఉంటుంది, అణుశక్తిని ముందుకు తీసుకుని పోవాలి అంటే ఎలక్ట్రానిక్స్ కావాలి అనేటువంటిది. మూల బీజాన్ని నాటినటువంటిది డాక్టర్ హోమీ జే భాభా గారు. మన పర్టికులర్గా హైదరాబాద్కి గర్వకారణం ఏంటి అంటే కనుక ఆయన స్వయంగా హైదరాబాద్ వచ్చి ఈ ప్రదేశంలో మనం ఎలక్ట్రానిక్ సంస్థను దాన్ని పెడితే అది చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆయన నిర్ణయించడం అనేటువంటిది అది ఒక గొప్ప విషయం. అది ఆ ఐడియా ఏదైతే ఉందో దేశాన్ని ముందుకు తీసుకుని పోవడానికి ఎలక్ట్రానిక్స్ తప్పనిసరిగా కావాలి, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దేశంలో డెవలప్ చేయాలి అని 1960లోనే దాన్ని ముందు చూపుతోటి పరిగణించి దాన్ని ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేసేయటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. దాని తర్వాత రెండో ముఖ్యమైనటువంటి వ్యక్తి డాక్టర్ ఎస్ రావు గారు. ఈ సంస్థ స్థాపించిన తర్వాత
కేవలం సంస్థ స్థాపించడం అనేటువంటిది చాలా సాధారణమైనటువంటి విషయం. కాకపోతే ఇది ఏ రకంగా ముందుకు కావాలి, దేశ అవసరాలకి ఈ సంస్థని ఎలా తీర్చిదిద్దాలి అనేటువంటిది మొట్టమొదటి 10 సంవత్సరాల్లో కూడా డాక్టర్ ఏఎస్ రావు గారు చేసినటువంటి కృషి వల్లనే ఈరోజు ఆయన వేసినటువంటి మౌలిక సూత్రాలు ఏవైతే బేసిక్ ఫిలాసఫీ ఏదైతే ఉందో ఈ రోజుకి కూడా అది ఈసీఎల్ని గైడ్ చేస్తుంది. కేవలం ఈసీఎల్నే కాదు, అప్పట్లో ఆయన మెంబర్గా ఉన్నటువంటి భాభా కమిటీ రిపోర్ట్ ఎలక్ట్రానిక్స్ యొక్క ఎలా దేశంలో డెవలప్ చేయాలి అనేటువంటిది అది ఇప్పటికీ కూడా ఒక బ్లూ ప్రింట్ లాగా దేశానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి నిష్ణాతులైనటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క ముందు చూపుతోటి ఇన్ని చేయగలిగారు కాబట్టి ఈరోజు మనము ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇంత ముందుకు వెళ్ళగలుగుతున్నాం. సో ఇక్కడ మరొకరి గురించి కూడా మాట్లాడుకోవాలి సార్, వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్. అంటే ఇప్పటి వరకు సంచలనం సృష్టించినటువంటి ఈవీఎంలు ఈసీఎల్లో దానికి ఆద్యుడు ఎవరు సార్? ఈవీఎంకి బేసిక్గా మేము చేసేటప్పుడు ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు, ఇది సంస్థకు సంబంధించినటువంటిది, ఒక టీంకి సంబంధించినటువంటి. ఓకే. ఈవీఎం గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటేనండి, మొట్టమొదటిసారిగా ఎలక్షన్ కమిషన్ వారు వచ్చి మీరు ఇన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు చేస్తున్నారు, ఈ ఓటింగ్ మన ఈ బ్యాలెట్ని కూడా మీరు ఎలక్ట్రానిక్గా చేయగలుగుతారా అని చెప్పేసినటువంటిది ఇచ్చినప్పుడు ఒక ప్రాజెక్టుగా మేము తీసుకున్నాం, ఒక టీంని తయారు చేసాం. ఆ టీమ్ కంటిన్యూ అయిందనమాట. మొట్టమొదటి చేసినటువంటి ఈవీఎం నుండి ఈరోజు చేసేటువంటి ఈవీఎం వరకు కూడా ఒక 25 మంది ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఉన్నటువంటి ఒక కోర్ టీం. అందులో కొద్దిమంది రిటైర్ అయిపోయారు, వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ పరిజ్ఞానాన్ని వాళ్ళు తర్వాత తరాలకి ఇచ్చారనమాట. ఇలాగా ఈవీఎం అనేటువంటిది కనీసం గత 25 ఏళ్లుగా ఒక టీమ్, కోర్ టీం, ఒక ఇండివిజువల్ నేను ఎప్పుడూ పాయింట్అవుట్ చేయలేను, కాకపోతే ఒక టీమ్ ఎఫర్ట్, ఈ టీమ్ ఎఫర్ట్ ద్వారా ఈ ఈవీఎం వస్తుంది. అనేక రకమైనటువంటి కొత్త కొత్త ఆలోచనలతోటి ఈ ఈవీఎంని ఇప్పటికీ కూడా ముందుకు తీసుకొని పోతున్నాము అంటే ఆ యొక్క టీము ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. దెర్ ఈజ్ అ డెడికేటెడ్ టీమ్ అనమాట, వాళ్ళు చేస్తున్నారు దీన్ని. ఓకే ఓకే సార్, ప్రతి ఒక్క ప్రయోగానికి కూడా ఒక టీం కష్టపడినటువంటి ఆ ఫలితమే దీనికి. ఇప్పటి తరాలకు ఈసీఎల్ ఎలా దోహదపడుతుంది, ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఎలా సహకరిస్తోంది? ఈసీఎల్లో ఎప్పటికప్పుడు మేము ఈసీఎల్ అనేటువంటిది ఒక స్ఫూర్తినిస్తుంది. స్వదేశీ పరిజ్ఞానంతో మనం ఏదైనా చేయగలము అనేటువంటి కాన్సెప్ట్ని ప్రూవ్ చేసినటువంటి సంస్థ ఈసీఐఎల్. యంగర్ జనరేషన్స్కి ఇది ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఇఫ్ దే వాంట్ టు డూ సమ్ ఛాలెంజింగ్ జాబ్ దే మస్ట్ డెఫినెట్లీ లుక్ ఎట్ ఆర్గనైజేషన్స్ లైక్ ఈసీఐఎల్. ఆ స్ఫూర్తిని కంటిన్యూ చేస్తుందన్నమాట. ఇప్పటికీ కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ దేశానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి అత్యున్నతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మేము డెవలప్ చేస్తున్నాము అంటే డెఫినెట్గా అది రాబోయేటువంటి తరాల వాళ్ళకి ఉపయోగపడమే కాకుండా వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆ రకంగా ఒక ఇన్స్పిరేషనల్ ఇన్స్టిట్యూట్గా ఈసీఐఎల్ ఉంటుంది. ఓకే. సో మరి ఇంత మోస్ట్ రీసెర్చబుల్ డెవలప్మెంట్ ఏరియాలో మీరున్నారు ఈసీఎల్. సో ఈరోజు మీరు ఇక్కడ ఉండడం మీకు ఎలా అనిపిస్తోంది? ఫైనల్గా ఫ్యూ వర్డ్స్. మా సంస్థ చేసేటువంటి కార్యకలాపాల గురించి, సంస్థ యొక్క విజయాలను గురించి మీ ద్వారా ప్రజలకి తెలియచేసేటువంటి అవకాశం వచ్చింది అని చెప్పుకుని నేను చాలా సంతోషిస్తున్నాను. ఓకే. ఆవిష్కరణ ఒకటే కాదు, ఆవిష్కరణ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలు దాని గురించి తెలుసుకోవాలి, ఇది దేశంలో తయారైంది అని చెప్పేసి గర్వపడాలి. ఓకే. దానికి మీ పాత్ర, మీరు దోహదం చేస్తున్నారు, మేము దోహదం చేస్తున్నాం. ఇది ఎంతో సంతోషదాయకంగా. ఓకే అండి సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. 50 సంవత్సరాలు ముందుగానే ఎలక్ట్రానిక్స్ పరికరాలు దేశానికి ముందు ఎంత అవసరం అనేది గుర్తించి మా కోసం ఎన్నో ఎక్విప్మెంట్లు సృష్టించి ఇచ్చినటువంటి ఘనత ఈసీఎల్కే దక్కుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఇవాళ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.